ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పరు. పెళ్లి చేసుకున్నాక ఇష్టం లేదని చంపడాన్ని ఎవరూ సహించరు. దాన్ని రాక్షసత్వం అంటారు. అలాంటి రాక్షసత్వానికి పాల్పడింది ఆ ఉత్తరప్రదేశ్ యువతి. ఇంతకు ఆమె ఏం చేసింది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న యువతి పేరు ప్రియాంక. ఈమెకు ఓ ఏడాది కిందట ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొత్వాలీకి చెందిన మునేంద్ర ఉపాధ్యాయ అనే వ్యక్తితో పెళ్లైంది. అబ్బాయి నేపథ్యం మంచిగా ఉంది. కాస్తంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. అందులో కట్నం గురించి పెద్దగా పట్టింపోలేదు. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. మంచి కుటుంబం అంటూ వారికి పేరుంది అంటూ కూడా ప్రియాంక తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసిన క్రమంలో మొదట్లో తనకు ఇప్పుడిప్పుడే పెళ్ళొద్దు, వద్దే వద్దు అంటూ భీష్మించి కూర్చున్న ప్రియాంక ఆ తర్వాత మునేంద్రతో పెళ్లికి ఓకే అంది. అన్ని పరిస్థితులు చక్కబడడంతో వారిద్దరి పెళ్లి చక్కగా జరిగిపోయింది. ముక్కు ముఖం చక్కగా ఉన్న అమ్మాయి భారీగా లభించింది అంటూ తనకు బంధువులు మిత్రుల నుంచి వచ్చిన ప్రశంసలతో మునేంద్ర పొంగిపోయాడు. ప్రియాంక తనకు భారీగా లభించడం అదృష్టం అంటూ ఆనందపడిపోయాడు. కొండంత సంతోషంతో జీవితాన్ని కొనసాగించాడు. బంధువులందరూ ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా కనిపించే ప్రియాంక ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రం ముభావంగా ఉండటాన్ని గమనించిన ఉపేంద్ర అది తల్లిదండ్రులకు దూరమైన బెంగ కాబోలు అనుకున్నాడు. కొన్నాళ్ళు గడిస్తే అదే తగ్గిపోతుందని సమాధానపడ్డాడు. భార్యను ప్రాణం కంటే మిన్నగా చూసుకోవడం కొనసాగించాడు. పెళ్ళై కొన్నాళ్ళు గడిచింది. మునేంద్రకు డైలీ మార్నింగ్ వాక్ చేసే అలవాటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మంచి శ్రద్ధ ఉంది. ఆ నేపథ్యంలో ఓ రోజు అతను వాకింగ్ చేస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి అతనికి ఎదురుపడ్డారు. ఆగాలంటూ సైకిల్ చేస్తూ పిస్టోల్ బయటకు తీశారు. మునేంద్ర మీద బుల్లెట్లు వర్షం కురిపించారు. దీంతో మునేంద్ర ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసి మునేంద్ర భార్య ప్రియాంకతో పాటు అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న భర్తను చూసి ప్రియాంక కుప్పకూలిపోయింది. ఇక నాకు దిక్కెవరు అంటూ గుండె లవిసేలా రోధించింది. తాను బ్రతికి ఏం ప్రయోజనం అంటూ గొల్లుమంది. ఆమె ఆవేదన చూసి అటు అత్తింటి వారే కాదు, ఇటు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. ధైర్యం తెచ్చుకోవాలి అంటూ ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిగే సమయంలో ప్రియాంక చెప్పిన సమాధానాలు వారిలో కాస్తంత సందేహాన్ని రేకెత్తించాయి. ఎందుకైనా మంచిదంటూ ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వారి విచారణలో విస్మయం గొలిపే వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏమిటవి? గత కొన్ని రోజులుగా కొందరు కొత్త వ్యక్తుల ఫోన్ కాల్స్ తో పాటు ఓ యువకుడి ఫోన్ నెంబర్ ప్రత్యేకంగా పోలీసుల దృష్టికి వచ్చింది. అది ప్రియాంక సొంత ఊరిలో నివసించే భాను ప్రతాప్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. అయితే అతడు ఎవరన్నది ప్రియాంక తల్లిదండ్రులు చెప్పలేకపోయారు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా దాన్ని ఉపయోగించే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నేపథ్యం బయటకు లాగారు. వాడు ప్రియాంక ఎక్స్ లవర్ గా గుర్తించారు. ప్రియాంకకు ఎందుకు ఫోన్ చేశావన్న ప్రశ్నకు సమాధానం కరెక్ట్ గా రాకపోవడంతో విచారణ స్టైల్ మార్చారు. ఆ విచారణలో భాను ప్రతాప్ చెప్పిన విషయాలు విని పోలీసులు తెల్లపోయారు. భర్తను చంపించేస్తే తామిద్దరం హాయిగా జీవించవచ్చన్న ప్రియాంక ప్రోద్బలంతో తానే ఆ హత్య చేయించినట్లు అతను వెల్లడించాడు. సుపారీ సొమ్మంతా ఆమె అరేంజ్ చేసిందంటూ చెప్పుకొచ్చాడు. అతనిచ్చిన సమాచారంతో హత్యాకాండలో పాల్గొన్న భోలా పచౌరి, రాజు గౌతమ్, రజత్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అటు ప్రియాంకను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. అందరినీ లోపలేశారు. ఒక వ్యక్తిని భర్తగా అంగీకరించడం, అంగీకరించకపోవడం అన్నది వ్యక్తిగతం. పెళ్లి చూపుల తర్వాత ఆ విషయం చెప్పేయడాన్ని ఏమాత్రం తప్పుపట్టలేం. ఆ పరిస్థితిని పక్కన పెట్టి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని అంతమొందించాలి అని చూడటం ఎంత తెలివి తక్కువతనం. చంపేసి పారిపోతే ఎవరికి పట్టుబడం అనుకోవడం ఎంత మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వమే ఆ యువతిని జైలు పాలు చేసింది. అటు తన తల్లిదండ్రులకు, ఇటు అత్తమామల కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.